జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో రోగి మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. జంగిగద్దె సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ధర్మపురి హనుమాన్ వాడకు చెందిన పత్తిని నరసయ్య చికిత్స పొందుతూ మృతి చెందాడు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నరసయ్యను జగిత్యాలలోని ఓ న్యూరో ఫిజిషియన్ వద్దకు తీసుకెళ్లగా వారి సూచన మేరకు జంబిగద్దె సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అయితే అడ్మిట్ అయిన కొద్ది గంటలోనే నరసయ్య మరణించడంతో ఆసుపత్రి వైద్యం పట్ల నిర్లక్ష్యమే మృతికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆసుపత్రి ఎదుట డప్పులు మోగిస్తూ బంధువులు బైఠాయించి తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. మరి నువ్వేం ట్రీట్మెంట్ అందిస్తున్నావు? పేదల కోసం ఏర్పడ్డది ఆరోగ్యశ్రీ. ఇవాళ ఆరోగ్యశ్రీ పేరు మీద నువ్వు రాజకీయాలు చేస్తున్నావు. ఏంది హాస్పిటల్ హాస్పిటల్కి వచ్చినాక వెంటనే ట్రీట్మెంట్ అందిస్తాం, పర్వాలేదు తీసుకురాని అనేది రిపోర్ట్ తీయించినాము. చూసినాకనే సరే పడితేనే పడుతుంది సార్ వాళ్ళు కూడా అన్నారు. చూసినాక రిపోర్ట్ చూసినాక సరే పడతాం పర్వాలేదు తీసుకురాను తీసుకొచ్చినాక వెంటనే మరి పోయి డాక్టర్ దగ్గర పోయి వచ్చిన వాళ్ళే చూసారు. చూసిన డాక్టర్ సాబ్ చూసిన వాళ్ళే కథ వెంటనే మరి డబ్బులు కట్టాలి, గిట్ల క్యాష్ కట్టాలన్న వాళ్ళే మరి వెంటనే చేస్తాము, కడతాయని అన్న వాళ్ళే కట్టేసినాం సార్. అదే కట్టినాక ఏం చేసింది కథ అది ఒక చేస్తారు కానీ జగన్ తీసుకుపోరాని బెడ్ మీద మళ్ళీ ఆ బెడ్ నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ సెకండ్ కానీ మళ్ళీ ఆ గంట అయినాక మళ్ళీ ఆ నుంచి మళ్ళీ ఇంకో ఫ్లోర్కి మార్చారు మరి సార్. మళ్ళీ అక్కడికి అయినాక ఇక చేస్తారు కావచ్చు, మనకి మళ్ళీ వస్తువులు కూడా ఇచ్చారు. ఇక చేస్తాం వెంటనే చేస్తాం ఇప్పుడే చేసినట్టు లెక్క అని అన్నారు. కట్టాం సరే అన్నారు. అది ఒక్క మనిషి వచ్చింది లేదు, ఒక్క డాక్టర్ వచ్చింది లేదు, చూసిందే లేదు. ఒక్క మనిషికి ఇట్లా వచ్చి సూది వేసింది లేదు, ఆక్సిజన్ పెట్టింది లేదు, ఏమి లేదు, ఒక్కడికో లేదు. అవస్థ కూడా ప్రెసిడెంట్ కూడా మా బాధ చెప్పుకుంటా సరే నాకు కాపాడు అన్నా, నన్ను కాపాడు, కొంచెం నాకు బాగా వస్తున్నది చెప్పిరాపో అంటారు సార్. 4 గంటల నుంచి వెళ్ళి 3 కింది సార్ 4 5 కింది మీదకి పోయి చెప్తే ఫోన్ చేసినా కానీ కింద చేసినా కానీ ఉడికొడుకు ప్రాణం తీసినట్టు మేము ఎందుకు వస్తాం సార్? డాక్టర్లు అని నమ్మి ఏదో 4 రోజులు కలుగుతామని అర్థం కానీ పట్టుకెళ్తాం సార్. పైసలు ఓటుకోవడానికి ఇస్తాం. ఇంత జీవులం చేస్తేనే తిండి లేకుండా లేదు. మరి మా ధర్మపూర్ సార్. మీకేమవుతాడు సార్? తమ్ముడు సార్. తమ్ముడు సార్. అంతా మరి అదే సిసి కెమెరాలో చూడురి ఒక్కరైనా వచ్చి మరి